ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు అప్పు దొరికింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అప్పు దొరకడంతో రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం వెల్ఫేర్ అసిస్టెంట్లు నిధులు డ్రా చేసి బుధవారం నుంచి పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం సిద్దమవుతోంది. డబ్బులు లేక పెన్షన్లు ఏప్రిల్ 3వ తేదీన ఇస్తామని ముందుగానే చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లను బాధ్యత నుంచి తొలగించడంతో పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడిందని బుకాయించడం ప్రారంభించింది. ఇప్పుడు అప్పు దొరకడంతో రేపటి నుంచి పెన్షన్లు ఇస్తామని అధికారులే తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయటాన్ని, ముఖ్యంగా సామాజిక భద్రత పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో వైసీపీకి ఎన్నికల ముందు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్లను టీడీపీ అడ్డుకుందని, అందువలనే 1వ తేదీన పెన్షన్లు ఇవ్వలేకపోయామని వైసీపీ నేతలు బుకాయించారు. గత నెల 28వ తేదీనే ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్లు ఇస్తామని బ్లూ మీడియా రోత పత్రికలో కూడా కథనాన్ని వండిపర్చారు. వీటిని బహిర్గతం చేయడంతో వైసీపీ ప్లాన్ బూమ్రాంగ్ అయింది. అయితే ఖజానాలో 1వ తేదీ నాటికి కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఉన్నాయి. పెన్షన్లు పంపిణీ చేసేందుకు 1850 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ఇవి లేకపోవడంతోనే 3వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తామని ముందే ప్రభుత్వం పేర్కొంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి 4000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఈ అప్పులో 1850 కోట్ల రూపాయలు ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లకు కేటాయించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే పెన్షన్లు బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు రావడంతో సామాజిక భద్రత పెన్షన్లను బ్యాంకు నుంచి బుధవారం ఉదయం సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేసి పంపిణీ చేయనున్నారు. వాలంటీర్లు తమ వద్ద ఉన్న డివైజ్లన్నింటినీ ముందుగానే సరెండర్ చేయడంతో పెన్షనర్ల జాబితాను సచివాలయంలో సేకరించి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఈ పెన్షన్లను ఎలా పంపిణీ చేయాలనేది ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం అమలు చేస్తామని జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ జాప్యం కావడానికి కూటమిలోని పక్షాలే కారణమని చెప్పినప్పటికీ అది జనంలోకి వెళ్లలేదు. డబ్బులు లేవనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. పైగా వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగించింది. కానీ తెలుగుదేశం అడ్డుకుందని వైసీపీ నేతలు ఆరోపించగా టీడీపీ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఎట్టకేలకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 4000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడంతో పెన్షన్ల పంపిణీ ఖాయమని తేలిపోయింది.